ఇంకా మీరు బ్యాలెన్స్ కట్నం ఇవ్వాలన్నమాట. కొన్ని ఇవ్వాలి. సరే ఇద్దాం అనుకున్నాము. దాని ఏముంది ఇంత 6 లక్షలు 6 తులాల బంగారం బుల్లెట్ బండి ఇద్దాంలే అనుకోండి. అక్కడ వాళ్ళు నిడమెట్లో ఉంటారు, మేము అడగొట్లు ఉంటాం. అయితే వాళ్ళ ప్రాంతంలో మా చిన్నత్త కొడుకుంటాడు, వాళ్ళు చెప్పిన సంబంధం ఇది. సరే బాగుందిలే, ఆయన సాఫ్ట్వేర్ వేస్తారు, మా పాప సాఫ్ట్వేర్ వేస్తారు. సరే మంచిగా ఉందని చెప్పి ముందుకు పోతే నేను అనుకున్న విధంగా అన్నీ మంచిగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా మ్యారేజ్ చేశాను. వాళ్ళు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ప్రతిదీ చాలా సంతోషంగా మా పాపకు మ్యారేజ్ చేసిన ఇష్టమేనండి. ఇష్టం అంటేనే చేశాము కానీ వాళ్ళు ఊర్లో ఉండే పర్సన్స్ ఇక్కడ చదువుకున్న అమ్మాయితోటి ఎట్లా మాట్లాడే కల్చర్ తెలియదు. ఆయన సాఫ్ట్వేర్ చేస్తాడు, ఇంటి నుండి వేస్తాడు. 2 రోజులకి ఇక్కడికి వస్తాడట. ఇక్కడ ఎక్కువ ఆఫీస్ మనకి తెలియదు. మా బాబు అయితే రెగ్యులర్ వస్తుంది ఇక్కడ. ఎప్పుడన్నా డిసప్పాయింట్ ఉంటే సార్ ఈ మేనేజర్ సార్ ఈ ఒక్కరోజు రాలేదంటే అప్పుడు ఇస్తాడు. కానీ రెగ్యులర్ ఇక్కడికి వస్తుంది. ఈ దుర్గంచి రావతలకే. ఇప్పుడు మీ అల్లుడు మీ అమ్మాయి సఖ్యతగా లేరు, మీరు ఆల్రెడీ పాపని తీసుకెళ్ళినప్పుడు కూడా మీ అల్లుడు ఇలా తిట్టారు అని చెప్పారు కదా, కేవలం కట్నం డబ్బులు సగం ఇవ్వడం వలన గొడవలు జరుగుతూ ఉండేవా, లేకపోతే మీ అల్లుడికి మీ కూతురికి మధ్య ఇంకేమైనా ఇష్యూస్ ఏమైనా? వాళ్ళ అమ్మ నాన్న మాట వింటారండి. పాప వాళ్ళ వైఫ్ మాట వినడు ఆయనే. మొన్న హాస్పిటల్ ఉంటే మా అమ్మతో మాట్లాడని చెప్పి 2 రోజులు అటే పోయినాం. భార్య హాస్పిటల్ ఉన్నప్పుడు ఇంజక్షన్లు ఇస్తున్నావు, గ్లూకోజ్ ఇస్తున్నావు, ఉండాలమ్మద్దా. అటే పోయి శనివారం నాడు నైట్ పోయిందంటే 9 o'clock పోయిందంటే సండే రోజు నైట్ వచ్చిండు. చెప్పండి ఎట్లా ఆమె పరిస్థితి ఏంది నాకు చెప్పకుండా పోయింది. ఆమె కూలి సరే తీయమ్మ మేము ఉన్నంత అని చెప్పి అంటే రమ్మంటే కూడా రాలే. ఇవన్నీ చెక్ చేసుకొని పోతే ఇంటికి పోతే ఇక చెడు మాటలు మనకు రావు ఊళ్ళో ఉన్న వాళ్ళకు. ఆ ప్రకారంగా చదువుకున్న అమ్మాయి పైన వాళ్ళ అత్త గడుసుగా చాలా తాను కూడా మాట్లాడిన తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎగబడరండి. ఇప్పుడు మీరు ఫ్యామిలీ అంతటిపైన కేసు పెట్టారా? అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉంది? ఫ్యామిలీ మీద పెట్టామండి. మరి అతను వాళ్ళ మామ కూడా మరి ఇంటికి పెద్ద అతను, మరి అత్త సరిగప్పుడు కాపురం సరిదిద్దుకుంటూ కొత్త అమ్మాయి చదువుకున్న అమ్మాయితో ఎట్లా సరి తెలియదు. ఆమె ఏమన్నా మేము పడాలంట, మేము ఎట్లా పడతాం, అదే విధంగా పడతాం ఏంటి సార్. కానీ మా డాడీని అట్లా మాట్లాడుతామంటే అవును మా వాళ్ళు మేము కూడా మాట్లాడుతాం. ఏమంటే మా సుష్మా అంటే ఆడంటాడు నువ్వు అట్లా అంటే నేను విడాకులు ఇస్తానండి అంటే తర్వాత నేను కూడా విడాకులు ఇస్తాను ఏమన్నది. ఇట్లా ఈ ప్రకారంగా అంటే పెద్దగా పైరెట్గా మాట్లాడతారంట. మీ అమ్మాయి ఇలాంటి బాధలు పరుస్తుందని ఎప్పుడైనా మీతో వచ్చి చెప్పుకోవడం కానీ, మరి చెప్పినప్పుడు మీరేం చేశారు? వెళ్ళి మాట్లాడలేదు? హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే మేమేమన్నామంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది, మా ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇద్దామనేసి అనుకున్నాము. నెక్స్ట్ డే ఈమె ట్యూస్డే రోజు డ్యూటీకి వచ్చింది కదా, ఆమెకు బుధవారం బేస్తవారం శుక్రవారం లీవు. ఆ రోజు వెళ్ళి మాట్లాడేసి వద్దాం నాన్న, ఓకే అయితే ఓకే అయితే లేకపోతే డ్రాప్ అయిదాం అనేసి అన్న. ఓకే మమ్మీ అన్నది. అలాంటప్పుడు మనం నమ్మొచ్చు కదా. ఈ సూసైడ్ చేసుకునే ముందు కూడా మీతో ఏమైనా మాట్లాడడం కానీ ఏమైనా చెప్పడం కానీ ఏం లేదు? ఏం చెప్పలేదు. నా ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నాయి, డ్యూటీకి వెళ్ళిపోయింది. నేను ఇంటి దగ్గర ఉంటే ఆమె ఏమన్నదంటే డాడీ మనకి నాకు కూడా టైం అయితే నువ్వు కూడా 12:30కి అన్నం పెట్టుకుంది, టిఫిన్లు పెట్టుకుని తినేసింది, నువ్వు కూడా అంటే అప్పుడు నాకు మార్నింగ్ నేను తినేసిన కదా అప్పుడు వేసింది. ఇప్పుడు వద్దాం ఒక 1 hour తర్వాత అన్నం రాపురం నేను తింటుంది అమ్మ, నువ్వు క్యాబ్ ఎప్పుడు వస్తానంటే 1:30కి వస్తాను. క్యాబ్ వచ్చేస్తాయి అమ్మ, లాంగ్ రూట్ కదా అక్కడి నుంచి రావాలంటే. నాకు ఒకతే అమ్మాయి బాబు, ఇంకా బాబు మ్యారేజ్ చేయలేదు, పాపది మొన్ననే చేశాను, తర్వాత చేద్దామని అనే ప్లానింగ్లో ఉన్నాం. అయితే ఈ విధంగా ఆమె 1:30 క్యాబ్ వచ్చేసింది అల్లడిగా. ఇక్కడికి వస్తే 3 అయిందేమో. మళ్ళీ నాకు ఫోన్ చేసింది, డాడీ నేను రీచ్ అయినా, పోతే కూడా డాడీ బాయ్ అని చెప్పింది. నేను రీచ్ అయినా అని చెప్పింది. ఇక్కడ కూడా చెప్పింది ఆఫీస్కి వచ్చినాక 3 o'clock. మళ్ళీ ఈమె కూడా 5:30 6:30గా ఫోన్ చేసి నేను బిజీ ఉన్నా మమ్మీ, కొంచెం అయినాక కాల్ చేస్తాను, వర్క్ లో బిజీ ఉన్నా అనేసి అన్నది. సరే అనేసి అన్న. మళ్ళీ చేసేదేమని ఎదురు చూస్తున్నాం, చేయలేదు. ఇక ఇంకొకటి అమ్మాయిని రోజు కట్నం సరిగా ఇవ్వలేదు, పనులు సరి మీ వాళ్ళు పెట్టినవి అన్ని సరిగా పెట్టలేదు, ఎందుకు ఇట్లా మీ వాళ్ళకి చాలా ఇది ఉన్నది, మీ వాళ్ళు చాలా మోసం చేసిర్రు మమ్మల్ని అనేసి రోజు అంటదంట వాళ్ళ అత్త. అలా మరిదేమో నేను చూసుకుంటా, నేను ఏం చేయాలో నాకు చూసుకుంటా. చెల్లపల్లి ఎవరికేం భయపడ ఎక్కడంటే అక్కడ అంతరాడు నాకు అంత అడ్డగుట్లేరు. అదేమంటాడు ప్రతి రోజే నాకు అంత నేను జైలుకి వచ్చిన వాడు బాగా మాట్లాడినట్ట మీ అన్నగాడు మా అన్నను అని వాడు రఫ్గా బిహేవ్ చేసిండు. ఇక వాళ్ళు 4 అట్టండి. ఆ పెద్ద మనిషి కూడా మీ వాళ్ళు మోసం చేసి డబ్బులు ఇస్తలే అంటే పెద్ద మనిషి ఒకళ్ళు సరేలే పాపటి జాబ్ చేస్తుంది, ఆ డబ్బు వస్తుంది మనం సర్వర్ తీసుకుందాం అనే అంశం రావాలి. తను అట్లా కాదు, వీళ్ళంతా ఒకటేనండి. అందుకే 4 పైన పెట్టాము. పాప ఇప్పుడు పాప 3 months ప్రెగ్నెంట్.
పెగ్గి ఇంకా బ్యాలెన్స్ కట్నం ఎంత ఉంది? 40 ఎంతో వచ్చే ఉంది. 50,000. 5 లక్షలు ఇచ్చారు మీరు. 5 లక్షలు 6 తులాల బంగారం ఇచ్చాం, ఒక బుల్లెట్ బండి ఇచ్చాం. బంగారము బండి మేమే పెళ్లి చేసి ఇచ్చాం. 20 లక్షలు అయిందండి మాకు. కూడా పెట్టుకోలే వాళ్ళు. పెళ్లి మొత్తం గ్రాండ్ గా చేసినాం చర్చిలో. పాపను చూసారా మీరు ఫోటో? ఎంత అందంగా ఉన్నది. ఆమె సాఫ్ట్వేర్ జాబు, చర్చికి వెళ్తే క్రమం మంచిగా ఉంటుంది పరిశుద్ధాత్మ. అటువంటిది అట్లా ఇంట్లో వెళ్తే ఆమె ఏమన్నది ఒకటే మాట అంది మొన్న వచ్చి, డాడీ మీరు ఒక గంట కూడా ఇంట్లో ఉండలేరు, నేను 4 నెలలు నాన్నది. అంటే ఎంతకు వరకు చిత్రహింసలు పెట్టినది. ఈమె సాఫ్ట్వేర్ ఆఫీస్కి రావాలంటే ఆమె బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఇల్లు ఇవన్నీ చేస్తారా ఈ రోజుల్లో? తను చేసుకోవాలి కదా. ఆ ప్రకారం ఇబ్బంది పెట్టినండి ఆమె మనస్తాపానికి గురై. ఇక మరి ఈ మధ్యలో వాడొచ్చి నుకేష్ పెండో చెర్ల తెలియదు మరి ఫోను లాస్ట్ ఎంతవరకు స్టార్టింగ్ మనకు తెలియదు. 11:30 వరకు అప్పుడు చూసుకుంటప్పుడు స్విచ్ ఆఫ్ ఉన్నది. ఈ మధ్యలో ఓపెన్ ఉండొచ్చు, మనం చేయలే కదా. వస్తానది ఈమెతోటి 6:30కి ఏమో కాలింగ్లో మాట్లాడింది. ఆమె ఎప్పుడు వస్తుంది? ఇక్కడ నుంచి 12:30కి బయలుదేరితే అక్కడికి వచ్చేసి 1:32 లేకుంటే 1:45 అవుతుంది నైటు. ఆ విధంగా ఈ మధ్యలో ఏం జరిగింది. మళ్ళీ వాడు వచ్చి మన నుకేష్ పెండ ఏం చేసి ఇట్లా ఉందిగా ప్రవర్తన చేసిండేమో మరి. ఆమె ఎందుకు ఇంత మంచిగా స్టడీ చేసి మంచిగా చదువుకున్నామా ఎందుకు కొడతా సూసైడ్ చేసుకునే అవకాశం ఉండేది ఉండదు ఆమెకు. ఇప్పుడు ఏం పని వాళ్ళు మన గొడవ ఏదో చేసిన అనుకుంటారు తాగటలో. అది శుభ్రంగా మంచిగా చదువుకొని కాలేజ్ చేసిన అమ్మాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేసిన అమ్మాయి ఎందుకు చేసుకుంటారండి సూసైడ్? ఖచ్చితంగా వీళ్ళు మధ్యలో నెట్టేసి పోయినరు కావాలి, పోయి ఉంటారు గ్యారంటీది. మేము అక్కడ చూసుకొని అవన్నీ ఫుటేజ్ ఆఫీస్లో దగ్గరే దుర్గంచెరు డ్యామ్కి. తర్వాత అక్కడ అంతా మొత్తం తిరిగేసి వచ్చి మళ్ళీ ఇళ్ళకి వచ్చాం, పిఎస్ఆర్ కంప్లీట్ చేసి వచ్చి మనం తిరుగుతూ ఉన్నాం. నైట్ వచ్చాం, ఇక్కడ 11:30కి వచ్చాం, తిరుగుతూ ఉన్నాం. ఈ అడ్రస్ సార్ వానికి మెసేజ్ పెడతాడు, రిజల్ట్ కాలేడు. వానికి మార్నింగ్ పెడితే చూసుకుంటాడా ఎవడన్నా? అప్పటికైనా జర కొంచెం సైలెంట్ అయినేమో. జర మా ఆయన ఇష్టపడ్డాడు మాట్లాడుతున్నాయని కొంచెం ఉంటుండేనేమో. ఇక్కడికి వచ్చి మేము ఆ ఫోటో ఇచ్చి ఇట్లా పలానా డ్రెస్సు మా పాప ఈ ఏజ్ అని చెప్పిపోయినాం. తిరుగు లాస్ట్ వీలే కాల్ చేసారు. అక్కడ చెరువు ఉంటుంది కదా, ఎవరో చూసి చెప్పిరంట పలానా కలర్ అని.